కోడికత్తి కేసు ఉంది. ఇప్పటి వరకు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అనమాట కోర్టుకు అటెండ్ అవ్వలేదు. అవతల పక్కది ఒక దుమారం రేగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం 300 కేసులు ఉన్నాయని, వాటిలో చాలా సీరియస్ కేసులు 30 ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ కేసులు ఏవి కూడా అనమాట తిరుగులారంటే రామకృష్ణరాజు గారు చెప్పారు. పదే చెప్తుంటాడు ఆయన ఏ ఒక్క కేసు కూడా ఎందుకు కదలట్లేదు, ఎందుకు వాళ్ళంతా కూడా బెయిల్ మీద బయట దిగుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంటే ఇవన్నీ కూడాను అంటే ఏ విధంగా అనేక రకాల అనుమానాలని, సందేహాలని రేకెత్తిస్తాను. వీటన్నిటికీ కూడా అంటే వీళ్ళందరూ అడిగేది ఏమిటంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పోలీసు వ్యవస్థ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. కనుక ప్రజలారా మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీ యొక్క ఓటుతో నేను చెప్పేది ఎటువంటి సమంజసమా, న్యాయమా, ధర్మమా, లేకపోతే నా కోరిక, లేకపోతే నా ఇది, మీ తీర్పు చెప్పండి అని చెప్పేసి ప్రజాకోర్టును అడుగుతుంది. ఇది ఈ రోజు జరిగినటువంటి ఒక సెన్సేషన్. రెండవది, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఒక ఎన్నికల రోజున ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు దీనిగా అంటే 2 షెడ్యూల్స్గా 2 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. మొదటిది తెలంగాణలో జరిగింది, రెండవది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగినటువంటి తర్వాత అంటే దరిదాపుగా అనమాట ఓటింగ్ అంతా కూడా పూర్తయిపోయింది అనుకున్నటువంటి 5:30 ఆ ప్రాంతంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఒకటి, మీరు ఈ రాజధాని హైదరాబాద్ మనందరిది, మనది అని చెప్పేటువంటి భావన ఉండి మీరు స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా మీరు స్వేచ్ఛగా రావాలనుకుంటున్నారా, లేకపోతే వీసా తీసుకొని హైదరాబాద్కి రావడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే వీసా పౌరుడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క సిటిజన్ అనేటువంటి తెలుసుకోండి అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే అది ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ క్లోజ్ అయినాయి. ఒకవేళ క్యూలో ఉన్నటువంటి వాళ్ళని ఓటేస్తున్నా కూడా అప్పటికే అనమాట గేట్లన్నీ కూడా బంద్ అయిపోయినాయి. బయట ఏం జరుగుతుందో లోపల వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆఖరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటర్లకి ఆయన ఒక అప్పీల్ చేశారు. ఇంకా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇంకా మనకి ఎలక్షన్ అప్పీల్ అంటే నోటిఫికేషనే రాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఒక ప్రకటన చేశారు. ఏమిటంటే మీరు నేను గనక ముఖ్యమంత్రిగా తొలగిపోతే మీకు అమ్మఒడి లేకపోతే ఆసరా ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అది ఇంకా దీనివల్ల అంటే అసలు నోటిఫికేషన్ వచ్చింది ఆయన చేసినటువంటి ఇది ఎన్నికల ముందు, అది ఒక దశ. ఫస్ట్ ఒకవేళ 2 స్పెల్స్లో కన్నా జరిగితే అది రేపు ఎన్నికలు అనగా ఈవేళ చెప్పేటువంటి స్టేట్మెంట్, అది ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ని ఆయన చాలా ముందుగా చెప్పేశారు. అందువల్ల దీనికి వివరణ ఇవ్వటానికి కానీ దీనికి కానీ ప్రతిపక్షాల వాళ్ళకి సఫిషియెంట్ టైం, విపరీతమైనటువంటి సమయం, అవకాశం ఇచ్చారు ఆయన. వాస్తవానికి ఈ సంక్షేమ పథకాలు అనేటువంటిది ఏది ఆగదు. ఒకటి ప్రభుత్వం వేరు, పాలన వేరు, ఎన్నికలు వేరు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడాను ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలని రెండో ప్రభుత్వం కొనసాగించాల్సిందే. ప్రత్యేకించి ఇవన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక పల్లెకి పోదామని చెప్పేసి ఒక ప్రోగ్రాం, పల్లెబాట అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే ప్రతి పల్లెకి వెళ్ళటం. మోడీ గారు 108 పథకాలు అంటే 108 మా పేర్లతో 108 పథకాల పేరుతో అనమాట పౌరులందరికీ కూడా అనమాట రకరకాలటువంటి సౌకర్యాలు కల్పించారు. దానిలో 83.5 కోట్ల మంది జనానికి
5 సంవత్సరాల పాటు ఉచిత ఆహారం ఒకటి, 29 రూపాయలకే కిలో బియ్యం అనేటువంటిది ఒకటి, అట్లాగే నిత్యావసర వస్తువుల మీద అన్నమాట ధరలు తగ్గింపు ఒకటి, అలాగే విద్యా పథకం ఒకటి, అంటే పిల్లలకు అనమాట ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఇంటింటికి అనమాట కుళాయి, ప్రతి ఇంటికి అనమాట గ్యాస్ బండ ఫ్రీ ఉచితం. అసలు గ్యాస్ బండ లేనటువంటి ఇల్లు కానీ ఇల్లాలు కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లాలు కానీ భారతదేశంలో ఎవరు లేరు. అట్లాగే రోడ్లకు అనమాట కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకి, రైల్వేస్కి, ఎడ్యుకేషన్కి, అట్లాగే ఈ మన యొక్క ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేనేత వృత్తుల వారికి, అలాగే కుల వృత్తుల వారికి, అలాగే రైతులకి సబ్సిడీలు, ఎరువుల మీద సబ్సిడీలు, అలాగే ప్రతి రైతుకి 6,000 రూపాయలు సంవత్సరానికి అనమాట పెట్టుబడి, ఇట్లా అనేక రకమైనటువంటి 108 సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈ 108 సంక్షేమ పథకాలను మించి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కూడా చేయట్లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎయిడ్ అన్నాడు. మెడికల్ దీనికి కేంద్ర ప్రభుత్వం 5,000 ఇస్తోంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 4,000 చేశారు ఈ మధ్య. అంటే దాని యొక్క అమౌంట్ని అన్నమాట ఈయన పెంచగలడు, కానీ పూర్తిగా ప్రాజెక్ట్ ఆ యొక్క పథకాన్ని మాత్రం రద్దు చేయలేడు. అట్లాగే ఇళ్ళు, కొన్ని లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం అంటే కొన్ని కోట్ల రూపాయల మాట వెచ్చించి ఇన్ని లక్షలు, అంటే అసలు భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అన్న ఉద్దేశంతో కొన్ని కోట్ల మందికి అన్నమాట ఉచిత గృహాలను మోడీ ఇస్తున్నారు. అందులోనూ అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. కొన్ని కోట్లు. అలాగే మెడికల్ కాలేజెస్, అలాగే ఇప్పుడు ఒకటి ఏంటి అన్ని ప్రాజెక్టుల దగ్గర కానీ మోడీ అన్నమాట ప్రత్యేకంగా ఇచ్చినటువంటి చాలా ఉన్నాయి. ఇవేవి కూడా అన్నమాట అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకం, సంక్షేమ పథకం మోడీ గారి యొక్క లిస్టులో ఉన్నటువంటి పథకంతోనే ఉంది. ఇంకా నేరుగా ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ రైతులకి 10,000 రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పేసి మోడీ గారు చెప్పారు. అంటే మిగతా రైతులందరికీ 6,000 ఇస్తే ఎస్సీ ఎస్టీ రైతులకి 10,000 ఇవ్వమన్నారు. అది ఏది కూడా ఇప్పటివరకు జరగల. అలాగే పంచాయతీలకి ఆయన నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నీ కూడా దారిమళ్ళి ఇట్లా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందువల్ల తాను గనక ముఖ్యమంత్రిగా దొరకగలిగితే ఇవన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పేసటం అనేటువంటిది అది ఎమోషన్. అది దాన్ని మరి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారో మరి ఏమంటారో కానీ అది ఆయన ఎమోషనల్గా అన్నమాట ఒక ప్రకటన చేశారు. మరి ఎందుకు చేశాడు, ఇంత తొందరపడి ఎందుకు చేశారు ఏంటో కూడా అర్థం కాదు. కాకపోతే అక్కడ డాక్టర్ సునీత గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కనుక దానిపైన చర్చ అంతగానో, దానిపైన ఫోకస్, దానిపైన డిస్కషన్ ఎక్కువగా జరగకుండా పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సెలవు.